శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అంటే గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చినా, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. ఏదైనా ఈ మేజర్ గ్రహాలు రాశి మారినప్పుడు కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని, లాభాన్ని, అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి మొన్నటి వరకు అంటే జూన్ 1వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి గురువు 8వ స్థానంలో సంచరించాడు. దానివల్ల ఈ రాశివారు చాలా విధాలుగా నష్టాలు, ఇబ్బందులు జరగడం జరిగింది. అంటే అప్పుడప్పుడు వచ్చే కొన్ని శుభవార్తలు, ఆకస్మిక ధనలాభం తప్ప జీవితం చాలా స్ట్రగుల్సమ్గా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మిస్ అవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం గురువు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. గతంలో ఏవైతే వీరు కోల్పోయారో, దేన్నైతే నష్టపోయారో దాన్ని పొందడానికి గురువు మీకు ఈ భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. అంటే విద్యార్థుల విషయంలో అనుకుందాం, అంటే వ్యాపార పరంగా ధన నష్టం జరిగింది, తిరిగి పుంజుకోవడం జరుగుతుంది. విద్యార్థులు ఏదో విద్యలో సాధించలేకపోయారు, మెడికల్ సీట్ సాధించలేకపోయారు, ఈ సంవత్సరం సాధించే అవకాశం ఉన్నది. అంటే మెడికల్ సీటే కాదు, ఏ సీట్లో అయినా వారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించడం వల్ల అనుకున్న రంగంలోకి, కార్యంలోకి చేరే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ధన నష్టం నుంచి పుంజుకొని నెమ్మదిగా వారి యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగస్తులు పనిష్మెంట్ ట్రాన్స్ఫర్లు గతంలో జరిగి ఉంది, కావలసిన చోటికి ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ రావటం లేదు, ఎక్కడో దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నాం అంటే ఉద్యోగపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నుంచి బయటపడి మీరు కోరుకున్న చోట్లోకి ట్రాన్స్ఫర్ రావడం కానీ, ఆగిపోయిన ప్రమోషన్ రావడం కానీ, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ గురువు భాగ్యస్థితి వల్ల ఇది ప్రధానంగా విద్యార్థులకి, అంటే 9వ స్థానం అనేది ఉన్నత విద్య, PhD, పరిశోధన అటువంటి వాటికి చెప్తూ ఉంటుంది. ఎవరైతే విదేశాల్లో, దూర ప్రాంతంలో విద్య అభ్యసించాలి, పరిశోధించాలి, ఇంకా చదువుకోవాలనుకున్న వాళ్ళకి గొప్ప అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే విద్యారంగంలో ఉన్నటువంటి లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళకి మంచి కాలేజీల్లో అవకాశం రావడం, గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా వరకు గురువు యొక్క లక్షణాలు. అయితే మెయిన్ గురువు ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానాధిపతిగా, అలాగే పంచమ స్థానాధిపతిగా ఉండడం. అంటే ఇది గురువు మీకన్నా మీ కుటుంబంలో ఒకరికి, లేదంటే మీ సంతానానికి అభివృద్ధి రావడం జరుగుతుంది. పంచమం కాబట్టి సంతాన సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు.
అంటే పిల్లలకైనా పెళ్ళిళ్ళు అవ్వడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ, వీసాలు రావడం కానీ, విదేశంలో సెటిల్ అవ్వడం కానీ, వారికి సంతానం కలగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల లాస్ట్ ఇయర్ అబార్షన్ అయింది, సంతానం నిలబట్టలేదు, ప్రెగ్నెన్సీ నిలబట్టలేదు అనుకున్న వాళ్ళు ఈ సమయంలో మీరు సంతానం కొరకు ప్రయత్నం చేయడం వల్ల, మీ యొక్క పూర్వపుణ్యం వల్ల, మరి గురువు యొక్క అనుగ్రహం వల్ల మరి ఈ సమయంలో సంతానవతులయ్యే భాగ్యం స్త్రీలకి కలిగే అవకాశం ఉంటుంది. అంటే మగవారికి కూడా ఈ అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా సంతాన పరంగా మీరు చేసే ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో చాలా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం మీకు అవ్వచ్చు, మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 5లో మరి గురువు 5వ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. అలాగే విద్యార్థులు బాగా పుంజుకుంటారు. మీలో ఒక క్రమశిక్షణ కలుగుతుంది. ఆధ్యాత్మిక రంగంలో కానీ దైవభక్తులు కానీ పెరిగి ఒక కొత్త వ్యక్తి మీలో కనబడే అవకాశం ఉంది. 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల తండ్రి గారి యొక్క ఆరోగ్యం కానీ వారి అదృష్టం కానీ మారబోతుంది. అయితే కొంతకాలంగా మీకు శని 5వ స్థానంలో ఉండడం వల్ల పిల్లల విషయంలో అంత అభివృద్ధి అవ్వకపోవడం, స్పెక్యులేషన్లో నష్టపోవడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు గురువు చూడటం వల్ల వాటి నుంచి రికవరీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కరెక్ట్ నిర్ణయం తీసుకొని కరెక్ట్గా పనిచేయడం వల్ల మీకు అది రాణించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మరి గురువు ఈ వృశ్చిక రాశి వారికి చాలా పవర్ఫుల్ అయినటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. సాక్షాత్తు ఇక్కడ 9లో ఉచ్చులో ఉన్న రాశి యందు ఉన్న ఫలితం కూడా ఇస్తాడు. అంటే రాశిలో గురువు ఉంటే ఏ ఫలితం మీరు పొందుతారో ఆ ఫలితం వస్తుంది. పంచమ స్థానంలో గురువు ఉంటే ఏ ఫలితం పొందుతారో ఆ ఫలితం పొందుతుంది. ఇవన్నీ కూడా మీకు అదృష్టం కలిగజేస్తూ తృతీయ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల మరి ప్రయాణాలు కలిసి వస్తాయి, అన్నదమ్ములు సహకరిస్తారు. అలాగే మీ యొక్క శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ వ్యయం కానీ ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాసుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాసుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి,
లోహమూర్తి అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా తామ్రమూర్తిగా రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మన వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాసుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాసుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాసుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్న చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది.
బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.